Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skill. మనం ప్రస్తుతం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉండవలేను. దీనికి సంబంధించినటువంటి కీవర్డ్స్ నౌ, ఎట్ ప్రెజెంట్, లుక్, లిసన్ అండ్ ఎట్సెట్రా. నౌ అంటే ఇప్పుడు అని. నౌ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. నేను ఇప్పుడు ఇంగ్లీషు బోధిస్తూ ఉన్నాను అని. ఎట్ ప్రెజెంట్ యు ఆర్ లిసనింగ్. ప్రస్తుతం మీరు వింటూ ఉన్నారు. లుక్, ఇట్ ఈజ్ రైనింగ్. చూడు, వర్షం పడుతూ ఉంది. లిసన్, కేసీఆర్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ కరోనా. విను, కేసీఆర్ కరోనా విషయం గురించి మాట్లాడుతున్నాడని ఇప్పుడు అండ్ మొదలగున్నాయి. మెయిన్ వర్బ్ అంటే ముఖ్యమైన క్రియ. అది ప్రెజెంట్ పార్టిసిపుల్. V1 ప్లస్ ING ఈజ్ ఈక్వల్ టు 4. అంటే V1కు అంటే బేస్ ఫామ్కు ING అనేది కలిపితే అది V4 ఏర్పడుతుంది. దానిని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఈ బేస్ ఫామ్కు INGని కలుపుతున్నాం కాబట్టి దీనిని ING ఫామ్ అని కూడా అంటాం. అంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అన్ని వర్బ్స్ కూడా INGని యాడ్ చేయడం జరుగుతుంది. కొన్ని వర్బ్స్కి ING అనేది ఉండదు. వాటిని స్టేటివ్ వర్బ్స్ అంటారు. అంటే కొన్ని మనం అనుకోకుండా, అంటే మనం ఆ పనులు చేయకుండా జరిగేటువంటి వాటిని స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఈ ING ఉండేటివి అన్నీ కూడా యాక్షన్ వర్బ్స్. అంటే అవి అన్నీ కూడా మనం ఆ పనులు కావాలని మనం చేస్తాం. పనులు చేయనటువంటివి స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్ వర్బ్స్కు ING ఫామ్ ఉండదు కాబట్టి వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం కుదరదు. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడడం జరుగుతుంది. ఈ స్టేటివ్ వర్బ్స్ అనేటివి 4 రకాలుగా ఉంటాయి. ఒకటవది వర్బ్స్ ఆఫ్ సెన్సెస్. సెన్స్ అంటే పంచ జ్ఞానేంద్రియాలు. ఇవి మనకు పంచ జ్ఞానేంద్రియాల్లో SEC అంటే చూడము,
హెచ్ఈఆర్ అంటే వినడము. స్మెల్ అంటే వాసన చూడడం. టేస్ట్ అంటే రుచి చూడడం. ఫీల్ అంటే స్పర్శ జ్ఞానం. ఈ ఐదింటి కూడా పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. వీటికి ఐఎన్జి ఫాము ఉండదు. రెండవది థింకింగ్, వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అంటే ఆలోచనకు సంబంధించినటువంటి క్రియలు. అవి థింక్ అంటే ఆలోచన, అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం, రిమెంబర్ గుర్తుపెట్టుకోవడం, రికగ్నైజ్ గుర్తించడము, ఫర్గెట్ మర్చిపోవడం, ఇమాజిన్ ఊహించడము. ఇవన్నీ కూడా ఆలోచనకు సంబంధించినటువంటివి. మూడవది పొసెషన్ అంటే కలిగి ఉండుట లేదా హక్కు. హ్యావ్, హ్యాస్, ఓన్, బిలాంగ్ ఇవన్నీ కూడా వాటి కిందకి వస్తాయి. ఉదాహరణకు ఐ హ్యావ్ 3 చిల్డ్రన్ అంటే నాకు 3 పిల్లలు ఉన్నారు అని. అంటే ఐ యామ్ హ్యావింగ్ 3 చిల్డ్రన్ అని అన్నాం. హీ హ్యాజ్ ఏ కార్ అని అంటాం, కానీ హీ హ్యావింగ్ ఏ కార్ అని కూడా అనం. అంటే ఎందుకంటే ఇవి స్టేటివ్ వర్బ్స్. నాలుగవది ఎమోషన్, వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ అంటే ఉద్వేగానికి సంబంధించినటువంటివి. ఉదాహరణకు లవ్, హేట్, లైక్, డిస్లైక్. లవ్ అంటే ప్రేమించడము, హేట్ అంటే ద్వేషించడము, లైక్ అంటే ఇష్టపడము, డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం, డిజైర్ అంటే కోరిక. ఉదాహరణకు ఐ లవ్ మై కంట్రీ అంటాం, కానీ ఐఎమ్ లవింగ్ మై కంట్రీ అని అనం. ఐ లవ్ మై కంట్రీ అంటే కూడా నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాననే అర్థం. ఇది స్టేటివ్ వర్బ్ కాబట్టి ఐఎన్జి యాడ్ చేయడం జరగదు. ఐ లవ్ మై మదర్. ఐ హేట్ కరోనా అంటే కరోనాని నేను ద్వేషిస్తున్నానని. ఐ హేట్ మై ఎనిమీ. ఈ విధంగా ఈ 4 రకాలైనటువంటి వర్బ్స్ని స్టేటివ్ వర్బ్స్ అంటారు. ఈ క్రియలకు ఐఎన్జి ఫామ్ ఉండదు కాబట్టి ఆ వర్బ్స్ని ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్లో రాయడం జరగదు. హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్. అంటే దీనిలో యామ్, ఈజ్ అనేటివి సింగులర్, ఆర్ అనేది ప్లూరల్. అంటే యామ్, ఈజ్ ఏకవచనం సంబంధించినది, ఆర్ అనేది బహువచనానికి సంబంధించినది. అంటే యామ్ ఈజ్ ఏకవచన క్రియ, ఆరు బహువచన క్రియ. ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈ సహాయ క్రియల గురించి మనం బీ ఫామ్స్లో నేర్చుకున్నాం. అంటే బీ ఫామ్స్లో ఇవి ప్రెజెంట్ టెన్స్కు సంబంధించినటువంటి సింగులర్, ప్లూరల్ అంటే ఏకవచనం, బహువచనం. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం 7 రాశాం. ఎందుకంటే ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ 7 ఉంటాయి కాబట్టి 7 రాయడం జరిగింది. అంటే మనం నౌన్కు బదులుగా రాసేదే ప్రొనౌన్. ఇట్ ఈజ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ నౌన్.
అంటే నౌన్కు బదులుగా ప్రొనౌన్ని రాస్తాం. అవి 7: ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇక్కడ ఐ అనేది సింగులర్. ఈ ఐ అనే దానికి ఒక్కదానికి మాత్రమే మనం యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ రాస్తాం. మనం ఇంతకుముందే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని నేర్చుకోవడం జరిగింది. అంటే యామ్ అనేది మనం ఐ అనే ఫస్ట్ పర్సన్లో సింగులర్కి ఉపయోగిస్తాం. దీనికి దానికి మాత్రమే ఈ యామ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మిగతా సింగులర్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీ, ఇట్, అతడు, ఆమె, అది అనే దాటికి ఈజ్ అనేది ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్కి సంబంధించినటువంటివి. అంటే మూడవ పర్సన్లో ఏకవచనానికి సంబంధించినటువంటివి. వి, యు, దే అనేటివి బహువచనానికి సంబంధించినవి, అంటే ప్లూరల్. ఈ వి అనేది ఫస్ట్ పర్సన్ సంబంధించినది, యు అనేది సెకండ్ పర్సన్ సంబంధించింది, దే అనేది మూడవ పర్సన్కి సంబంధించింది. ఈ మూడు కూడా ప్లూరల్ అంటే బహువచనాలు. వీటికి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని ఆడతాం. ఏఆర్ఈ, ఆర్ అంటే ఉన్నవి అని, ఉన్నారు అని. వస్తువులైతే ఉన్నవి అని, మనుషులైతే ఉన్నారని. ఈజ్ అంటేనేమో ఉన్నది అని, యామ్ అంటే కూడా ఉన్నాను అని. యామ్ అనేది కూడా సింగులరే. ఉదాహరణకు ఒకటవది ఐ యామ్ టీచింగ్ టెన్స్. దానిలో ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వర్బు, టీచింగ్ అనేది మెయిన్ వర్బు. అంటే దాటిని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం, లేదా ఐఎన్జి ఫామ్, లేదా V4 కూడా అనవచ్చు. ఆబ్జెక్ట్ అంటే కర్మ, టెన్స్. సబ్జెక్ట్ అంటే కర్త, హెల్పింగ్ వర్బ్ సహాయ క్రియ, మెయిన్ వర్బ్ అంటే ముఖ్యమైన క్రియ. రెండవది వి ఆర్ టీచింగ్ టెన్స్. అంటే మేము టెన్స్ని చెప్పుచున్నామని. మీరు కీవర్డ్స్ కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్థలం సరిపోదు కాబట్టి అవన్నీ రాయడం జరగలేదు. మూడవది యు ఆర్ టీచింగ్ టెన్స్. అంటే మీరు టెన్స్ని బోధిస్తున్నారని. ఇప్పుడు నాలుగవది దే ఆర్ టీచింగ్ టెన్స్. వారు టెన్స్ని బోధిస్తున్నారని. ఐదవది హీ ఈజ్ టీచింగ్ టెన్స్. అతడు టెన్స్ని బోధిస్తున్నాడు అని. ఆరవది షీ ఈజ్ టీచింగ్ టెన్స్. అంటే ఆమె టెన్స్ని బోధించుతూ ఉన్నదని. ఇట్ ఈజ్ టీచింగ్ టెన్స్. అంటే అది టెన్స్ని బోధిస్తూ ఉన్నది అని. ఇక్కడ టెన్స్ ఇట్ అనే దాని కింద నేను రోబోట్ అని రాయడం జరిగింది. అంటే ఇట్ అనే ప్లేస్లో రోబోట్ కూడా మనం తీసుకోవాలంటే ఇట్ అంటే మీకు డౌట్ వస్తుందనే ఉద్దేశంతో ఇట్ అంటే ఇట్ ఎట్లా బోధిస్తాను మీకు ఆ విధంగా రాసినది. ఉదాహరణకు మన ఇండియాలో ఫస్ట్ రోబోట్ అంటే మొట్టమొదటి రోబోట్ని తోన టీచింగ్ చేయించడం జరుగుతుంది. అది బెంగళూరు స్టేట్లో.
రోబోట్ ఈజ్ టీచింగ్ టెన్స్. ఆర్ ఇట్ ఈజ్ టీచింగ్ టెన్స్. నేను రాసినటువంటి ఈ 7 కూడా పాజిటివ్ సెంటెన్సెస్. మరి మనం ఇంతకుముందే ఒక్కొక్క సెంటెన్స్కు 6 రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయని చెప్పి నేర్చుకున్నాం. అంటే మిగతా 5 కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఉదాహరణకు ఒకటి ఇక్కడ రాశాను. దాన్ని 6వ వాక్యమైనటువంటి షీ ఈజ్ టీచింగ్ టెన్స్ అనేది తీసుకున్నాను. దానికి సంబంధించినటువంటి 5 కూడా ఇక్కడ రాశాను. ఒకటవది షీ ఈజ్ నాట్ టీచింగ్ టెన్స్, అంటే ఆమె టెన్స్ని బోధించడం లేదు అని. ఇది నెగటివ్ సెంటెన్స్, అంటే వ్యతిరేక వాక్యం. రెండవది ఈజ్ షీ నాట్ టీచింగ్ టెన్స్. ఒకటవ దాంట్లో ఈజ్ అనే క్రియకు టీచింగ్ అనే మెయిన్ వర్బ్కు ఈజ్ అనే హెల్పింగ్ వర్క్ మధ్యలో నాట్ రాయడం జరిగింది. ఆ విధంగా ఆ రెండింటి మధ్యలో నాట్ రాస్తే అది వ్యతిరేక వాక్యంగా ఏర్పడుతుంది. రెండవ దానిలో ఈజ్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే సబ్జెక్ట్ కన్నా ముందు, అంటే సి కన్నా ముందు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా రాసినప్పుడు అది క్వశ్చన్గా ఏర్పడుతుంది. ఈజ్ అనేది ముందు రాస్తున్నాం కాబట్టి ఐ అనేది బిగ్ లెటర్ రాయాలి ఈజ్లో. షీ అనేది రెండవ పదం అవుతుంది కాబట్టి అప్పుడు ఎస్ అనేది సిహెచ్ఈలో ఎస్ అనేది స్మాల్ లెటర్ రాయాలి. ఈజ్ షీ నాట్ టీచింగ్ టెన్స్ అండ్ క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి చివరన. ఇప్పుడు అది ఈజ్ షీ నాట్ టీచింగ్ టెన్స్, అంటే ఆమె టెన్స్ని బోధించడం లేదా అని. ఇది నెగిటివ్ క్వశ్చన్, అంటే వ్యతిరేక ప్రశ్న. ఈజ్ షీ టీచింగ్ టెన్స్, అంటే ఆమె టెన్స్ని బోధిస్తుందా అని. అంతకన్నా ముందుదేమో ఈజ్ షీ నాట్ టీచింగ్ టెన్స్, అంటే ఆమె టెన్స్ని బోధించడం లేదా అని, అది వ్యతిరేకాంది. ఈ మూడవదేమో ఈజ్ షీ టీచింగ్ టెన్స్ అని రాసి చివరిన క్వశ్చన్ మార్క్ పెడితే ఇది పాజిటివ్ క్వశ్చన్. ఇక్కడ నెగిటివ్కు పాజిటివ్కు ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే ఈ నాట్ అనేది తొలగించబడింది. సి తర్వాత ఉన్నటువంటి నాట్ని తొలగిస్తే అది పాజిటివ్ క్వశ్చన్గా ఏర్పడుతుంది. తర్వాత నాలుగవది వై ఈజ్ షీ టీచింగ్ టెన్స్. ఇక్కడ WHY అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే దానికి సబ్జెక్ట్ కన్నా ముందు WHY అనేది సబ్జెక్ట్ కన్నా ముందు, అంటే దానికన్నా ముందు ఉన్నటువంటి ఆల్రెడీ ఈజ్ అనేది ఉంది. దానికన్నా ముందు WHY అనేది క్వశ్చన్ వర్డ్ రాయడం జరిగింది. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి
క్వశ్చన్కు అంటే పైన ఉన్నటువంటిది క్వశ్చన్ కావాలంటే ఐఎస్ని ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ ఐఎస్ కన్నా ముందు అంటే క్వశ్చన్ కావాలంటే మనకు ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ కావాలంటే సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ రాస్తాం. మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కావాలంటే ఆ ఈజ్ కన్నా ముందు అంటే ఆ హెల్పింగ్ వర్బ్ కన్నా ముందు డబ్ల్యూహెచ్ ప్రశ్న పదము రాయాలి. వై ఈజ్ షీ టీచింగ్ టెన్స్? ఆమె ఎందుకు టెన్స్ని బోధిస్తూ ఉన్నది? ఇది డబ్ల్యూహెచ్ పాజిటివ్ క్వశ్చన్. వై ఈజ్ షీ నాట్ టీచింగ్ టెన్స్? ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ మనం సబ్జెక్టుకు మెయిన్ వర్బ్కు మధ్యలో నాట్ అనేది చేర్చడం జరిగింది. లేదా మీరు రెండవ సెంటెన్స్ తీసుకోవచ్చు. రెండవ సెంటెన్స్లో అయితే దానికి ముందు డబ్ల్యూహెచ్ఓఐ అనేది యాడ్ చేసినాం. లేదా మీరు నాలుగవ సెంటెన్స్ తీసుకుంటే సబ్జెక్టు మరియు టీచింగ్కి మధ్యలో నాట్ అనేది చేర్చడం జరిగింది. ఇప్పుడు ఇది డబ్ల్యూహెచ్ నెగిటివ్ క్వశ్చన్ అంటే డబ్ల్యూహెచ్తో ఏర్పడినటువంటి వ్యతిరేక ప్రశ్న. అంటే ఈ విధంగా ప్రతి దానికి కూడా మనం 6 సెంటెన్సెస్ ఉంటాయని నేర్చుకున్నాం. నేను ఒకటి రాశాను పాజిటివ్ సెంటెన్స్ ఫస్ట్ దాంట్లో, ఒకటి ఉదాహరణకు మీకు ఒకటి రాసి చూపించాను. మిగతా 5 కూడా మీరు నేర్చుకోవాలి. అంటే 5 × 6 అంటే 30 వాక్యాలు ప్రాక్టీసు చేయాలి. తర్వాత ఇక్కడ కంట్రాక్షన్ అనేది దీంట్లో రాయలేదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ 2 రకాలైనటువంటి కంట్రాక్షన్స్ వస్తున్నాయి. అందుకొరకే మీకు ఆల్రెడీ తెలుసు కూడా. ఇక్కడ షీఈస్ నాట్ టీచింగ్ టెన్స్. నేను ఇట్లా 1వ దానికి కంట్రాక్షన్ చేయడం జరిగింది. ఇది సీజ్ అంటే ఈ సబ్జెక్ట్ని తర్వాత క్రియని అంటే కర్తను మరియు క్రియను రెండింటిని కలపడం జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఐ అనేది తొలగించి షీ అనే దానికి అపాస్ట్రఫ్తో ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. అప్పుడు అది షీ ఈజ్ నాట్ టీచింగ్ టెన్స్. లాస్ట్ది షీ ఈజ్ నాట్ టీచింగ్ టెన్స్. షీ ఈజ్ అన్ టీచింగ్ టెన్స్లో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని తర్వాత నాట్ని రెండింటిని కలిపి రాయడం జరిగింది. ఇక్కడ ఓ అనేది తొలగించి టీని అపాస్ట్రఫ్తో యాడ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఆ రెండింటిని కలిపినప్పుడు అంటే హెల్పింగ్ వర్బ్ని నాట్ని కలిపినప్పుడు ఓను తీసివేయాలి. ఓను తీసివేస్తున్నాం కాబట్టి ఆ స్థానంలో అంటే అక్కడ అపాస్ట్రఫ్ పెట్టాలి. అప్పుడు అది షీ ఈజ్ అన్ టీచింగ్ టెన్స్. అంటే ఈ విధంగా మనం ఈ 1వది తర్వాత చివరికి 2 ఈ 3 అర్థం కూడా ఒకటే. మీకు ఏది ఈజీగా అనపడితే అది రాయవచ్చు. అంటే షీ ఈజ్ నాట్ టీచింగ్ టెన్స్ అన్న ఒకటే, షీ ఈజ్ నాట్ టీచింగ్ టెన్స్ అన్న ఒకటే, షీ ఈజ్ అన్ టీచింగ్ టెన్స్ అన్న ఒకటే. మీకు ఏది సులభంగా కనపడితే అది రాయవచ్చు. మీరు ఇక్కడ మనం రాసినటువంటి 7 అంటే మీరు ఈ 2 కూడా ప్రాక్టీస్ చేయాలి. మిగతా అన్నింటికి కూడా ఈ
కర్తను తర్వాత హెల్పింగ్ వర్బు కనెక్ట్ చేసుకుంటూ అంటే మిక్స్ చేసుకుంటూ దాన్ని కాంట్రాక్షన్తో ఒకటి రాయాలి. తర్వాత హెల్పింగ్ వర్బు నాట్ని రెండింటికి సంబంధించినటువంటి కాంట్రాక్షన్ రాసుకుంటూ ఒకటి, ఈ విధంగా 2 అంటే 6 2 12 అంటే ఆ మిగతా 12 సెంటెన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ దాంట్లో 7 సెంటెన్స్ చూడండి. ఈ వర్బుకు ఈ హెల్పింగ్ వర్బ్ కన్నా ముందున్నటువంటి సబ్జెక్ట్స్ 7 ఉన్నాయి కదా, ఆ 7 కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్కు ఫస్ట్ ఉన్నటువంటి లెటర్స్ తొలగించి మనం సబ్జెక్ట్కు అపాస్ట్రఫ్తో యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఈ హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ లెటర్ని తొలగించాలి. ఈ ఫస్ట్ లెటర్ని ఇక్కడ తొలగిస్తున్నాం కాబట్టి అపాస్ట్రఫ్ పెట్టి దాన్ని మనం సబ్జెక్టుకు అంటే కర్తకు యాడ్ చేయాలి. అప్పుడు అది ఏమవుతుందంటే ఐఆమ్, వీఆర్, యువర్, దేర్, ఈజ్, షీజ్, ఇట్స్. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రాబ్లం అనేది ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఏమంటే ఇక్కడ ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ ఏమో మనం చెప్పుతున్నప్పుడు అది జరుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ.